హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే అవిసె గింజల నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. రోజుకి ఒక్క లడ్డు తిన్నారంటే చాలా రకాల పోషకాలను పొందొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ అవిసె గింజల నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కళాయిని పెట్టుకుని అవిసె గింజలను వేయించుకోవాలి. 1 కప్పు అవిసె గింజలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. అవిసె గింజలు వేడెక్కేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకుని తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అవిసె గింజల్ని కలుపుకుంటూ అవిసె గింజలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి అవిసె గింజల్ని ఏదొక రూపంలో ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా అవిసె గింజలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా చిటపటలాడుతున్నప్పుడు కలుపుకొని మరొక్క నిమిషం వేయించుకుని వాటిని ఒక ప్లేట్లోనికి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. మరలా అదే కళాయిని స్టవ్ మీద పెట్టుకుని నువ్వులను వేయించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అవిసె గింజలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నువ్వులను కూడా వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ నువ్వులు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే నువ్వులను వేయించుకోవాలి. నువ్వులు కూడా కొంచెం రంగు మారి వేగిపోయిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోనికి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న నువ్వులు, అవిసె గింజలు బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలోనికి వేసుకుని పొడిగా చేసుకోవాలి. నువ్వులు, అవిసె గింజలు రెండూ కలిపి మిక్సీ గిన్నెలోనికి వేసుకొని మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా పొడి చేసుకున్న తర్వాత తగినంత బెల్లం వేసుకోవాలి. 1 కప్పు నువ్వులు, 1 కప్పు అవిసె గింజలు తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము తీసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. తీపి ఎక్కువగా తినేవాళ్ళు 2-3 స్పూన్ల బెల్లం తురుముని ఎక్కువగా వేసుకోవచ్చు. బెల్లం తురుమును కూడా ఆ పొడిలో వేసుకుని మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా బెల్లంను కూడా మిక్సీ పట్టుకుని ఆ మిశ్రమాన్నంతటినీ ఒక మిక్సింగ్ బౌల్లోనికి తీసుకోవాలి. అలా తీసుకున్న మిశ్రమాన్నంతటినీ చేతితో నలుపుకుంటూ బెల్లం మొత్తం ఆ పొడిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత లడ్డు చుట్టుకోవడానికి వీలుగా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం డ్రైగా అనిపిస్తుంది కాబట్టి నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ కరిగించిన నెయ్యి వేసుకుని కలుపుకుంటున్నాను. నేను మెత్తటి బెల్లాన్ని తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే సరిపోయింది. అదే కొంచెం గట్టి బెల్లం తీసుకున్నట్లయితే మరీ డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే నెయ్యి పడుతుంది. లడ్డు చుట్టుకోవడానికి వీలుగా నెయ్యిని వేసుకుని చెక్ చేసుకుని కలుపుకుని లడ్డూలు చుట్టుకోవాలి. ఇష్టమున్నవారు నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ను కూడా ఈ టైంలో వేసుకుని కలుపుకోవచ్చు. లడ్డూలని ఎవరికి నచ్చిన సైజులో వారు చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూలు 1 వీక్ నుంచి 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకుని రోజుకి 1 లడ్డు తిన్నా సరే రుచికి రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అవిసె గింజలు నువ్వులతో కారపొడి ఎలా చేసుకోవాలో వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. అవిసె గింజలు, నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కాబట్టి ఏదొక రూపంలో ప్రతిరోజు తీసుకోవడం వలన చాలా ఉపయోగపడతాయి. ఇలా లడ్డూల్ని చేసుకుని స్టోర్ చేసుకుని ఎదిగే పిల్లలకి కావచ్చు, ఆడపిల్లలకి కావచ్చు, రోజుకి 1 లడ్డు పెట్టినా వాళ్ళ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.